గోదావరి కలుషితంపై నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ చేకూరి కీర్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పర్యావరణ మంత్రిగా గోదావరి కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అంటూ మండిపడ్డారు. పుష్కరాల రేవును అందంగా తీర్చిదిద్దితే సరిపోతోందా అని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని పవన్ తెలిపారు. రాజమండ్రి పేపర్ మిల్లుతో రోజు యుద్ధాలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ కు కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. పొలిటికల్ విల్ పొలిటికల్ మరి అలా కాదు, మీరు క్యాబినెట్ లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ, కూర్చోబెట్టి ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్ట్రాషన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాను. ఇప్పుడు పొలిటికల్ విల్ పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లే, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్ అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, స్పీక్ టు సీఎం. ఎనీ ఇష్యూ విల్ స్పీక్ ఇన్ ద క్యాబినెట్. ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. మరి అలా కాదు. సమస్య ఉన్నప్పుడు సీఎం రివ్యూలలో ఎందుకు చెప్పడం లేదని పవన్ ప్రశ్నించారు. ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని కూడా సీరియస్ అయ్యారు. ఇండస్ట్రీస్ ఉండాలి కానీ అలాగని ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా ఉండకూడదని చెప్పారు. ఎస్టీపీ ప్లాన్స్ పెట్టి నీటిని శుద్ధి చేసి వదలాలి కదా పవన్ అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర పేపర్ మిల్ వ్యర్థాల విషయంలో సీరియస్ గా ఉండాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ స్పష్టం చేశారు. ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లే, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్ అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, స్పీక్ టు సీఎం. ఎనీ ఇష్యూ విల్ స్పీక్ ఇన్ ద క్యాబినెట్. ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. గోదావరి కలుషితంపై నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ చేకూరి కీర్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పర్యావరణ మంత్రిగా గోదావరి కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అంటూ మండిపడ్డారు. పుష్కరాల రేవును అందంగా తీర్చిదిద్దితే సరిపోతుందా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. గోదావరి కలుషితం మీద పవన్ కళ్యాణ్ తీవ్రంగా దృష్టి పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. దీని మీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ పర్యటన ముగిసి ఆయన మళ్ళీ తిరిగి షెల్టర్ హోటల్కి చేరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ తూర్పు లంకలోని ప్రత్యేక మాడుగుల్లో కాలుష్యకారక నీటిని విడిచేసి పెడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం జరిగింది. అంటే ఎక్కడా కూడా శుద్ధి చేయకుండా ఈ గోదావరిలోకి కలుషితమైనటువంటి నీటిని విడుదల చేయడం పట్ల గోదావరి కలుషితం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఇందులో మట్టి, నీటి నమూనాలు సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలు పవన్ కళ్యాణ్ జరిపించడం జరిగింది. దీంతో పిహెచ్ వాల్యూ 7.5 గా ఉండడంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్ షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను నిలదీశారు. ఎంత కాలుష్యం జరుగుతుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. దానితో పాటుగానే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ను కూడా ప్రశ్నించారు. మీరు జిల్లాకు మంత్రిగా ఉండి పట్టించుకోవాలి కదా అని చెప్పి మంత్రులు కందుల దుర్గేష్ మీద సీరియస్ అయినటువంటి సందర్భం కనిపించింది.
ఆ తర్వాత కొద్దిసేపు క్రితమే కలెక్టర్ చేకూరి కీర్తిని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ గా ఉండి సీఎం రివ్యూలో గట్ట ఎందుకు ఎంత కాలుష్యం అవుతున్నటువంటి పరిశ్రమ గురించి మీరు తెలియజేయట్లేదు అని చెప్తున్నారు, ప్రశ్నించారు. ముఖ్యంగా ఇలాంటి వాటిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే నేను తాను పర్యావరణ పరిరక్షణ శాఖకు మంత్రిగా ఉన్నాను. అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్నిస్తే నన్నే ప్రశ్నిస్తారు. దానివల్ల నేను ఏం సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ఇలాంటి కాలుష్య పరిశ్రమల మీద అని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీయడంతో ఒకసారిగా అధికారులు అంతా కూడా షాక్ అయ్యారు. మంత్రులు కందులు దుర్గేష్ తో పాటు కలెక్టర్ చేకూరి కూర్తి కూడా ఫైర్ అంటే సభ్యుగా నిలబడిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఖచ్చితంగా దీని మీద నివేదికను పవన్ కళ్యాణ్ కోరుతూ ఉన్నారు. 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ 13 కోట్ల రూపాయలు కూడా ట్యాక్స్ కట్టట్లేదని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికే అధికారులు తీసుకొచ్చారు. 13 కోట్ల బకాయిలు చెల్లించాలి అని చెప్తూ వచ్చారు. ఈ సందర్భంలో ఇంత రెవెన్యూ వస్తున్నటువంటి విధానంలో ఎందుకు ఇంత కాలుష్య నీటిని గోదావరిలోకి వదలాల్సినటువంటి పరిస్థితి, ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టుకుని నీటిని శుద్ధి చేసి తర్వాత వదలొచ్చు కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎంత కలుషితమైనటువంటి నీటిలో మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో స్నానం చేయించగలరా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. సాధారణంగా గోదావరి పుష్కరాలంటే ఎవరైనా పుణ్యం కోసం వస్తారు కానీ ఈ నీటిలో తిరిగి మళ్ళీ ఇన్ఫెక్షన్లతో కానీ లేదా వ్యాధులతో బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి. పుష్కరాలంటే చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రజలు భావిస్తారు. పుష్కరాల్లోనే చాలా మంది వచ్చి ఇక్కడ మునిగితే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పుణ్యం కాదు, మునిగితే రోగాలు వచ్చేటట్టు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులు, మంత్రులు, కలెక్టర్ మీద కూడా సీరియస్ అయినటువంటి సందర్భంలో దీని మీద అధికారులంతా కూడా చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర పేపర్ మిల్ భవిష్యత్తులో ఈ విధంగా అంటే నీటిని శుద్ధి చేసి అదేవిధంగా గోదావరిలోకి వదలకపోతే తగిన విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఖచ్చితంగా గోదావరి పుష్కరాల నాటికి మెరుగైనటువంటి వాతావరణంలో ప్రజలంతా కూడా వచ్చి సురక్షితమైనటువంటి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లాలనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనకు తగ్గట్లుగానే నిన్నటి నుంచి కూడా ఆయన పర్యటన చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద సీరియస్ అవుతున్నారు. ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని కూడా ఈ ప్రస్తుతం 2 రోజులు పరిశీలించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ అధికారులను సమాయత్తం చేసి దీని మీద కలుషితం లేని గోదావరిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకువెళ్లి దీన్ని పరిరక్షించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా నమామి గోదావరి పేరుతో 2.0 అమృత్ ప్రాజెక్టు అనేది 2 ఏళ్ల క్రితం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు అది కార్యాచరణ రాకపోవడం, ఈ సూక్ష్మ పెద్ద తరహా పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలన్నీ కూడా గోదావరిలో కలవడం, దాంతో పాటుగానే నల్లా ఛానల్ రాజమండ్రి ప్రజలంతా కూడా వాడేటువంటి వ్యర్థాలన్నీ కూడా గోదావరిలోకి నేరుగా వచ్చి శుద్ధి కాకుండా కలిసిపోవడం పట్ల ఇక్కడ కొలిఫామ్ అనే బ్యాక్టీరియా పెరిగిపోవడంతో ఇది ప్రజలకు హానికరంగా ఉండడంతో దీన్ని పరిశుభ్రం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ కూడా పుష్కరాలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అధికారుల మీద, మంత్రి మీద, కలెక్టర్ మీద సీరియస్ అయినటువంటి సందర్భం. శివాని. రైట్, థ్యాంక్ యూ గణేష్.